కళింగ సోదరులకి ప్రతిపక్ష నాయకులు చింతాడ రవికుమార్ గారికి నేను ఒక మనవి చేసుకుంటాను. కళింగ సోదరులారా, ఎమ్మెల్యే గారు కోన రవికుమార్ మీద నిందారోపణలు చేసి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడానికి అనేది మన చింతాడ రవికుమార్ వెనక ఉండి ఇటువంటి వ్యక్తిగత విషయాల్లోకి దూరి సొసైటీలో బ్యాట్ చేసి ఏదో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు తప్ప ఎంత రాద్ధాంతం చేసినా ఆయన నిప్పులాంటి మనిషి, నిజాయితీ గల మనిషి, ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి అవసరమైతే పనిచేసే వ్యక్తి. కానీ ఎవరి కడుపు కొట్టో ఒకరిని అన్యాయం చేసే వ్యక్తి కాదు. మీరు రాద్ధాంతం చేసినంత మాత్రాన ఆయన ప్రతిష్టకి ఏమీ భంగం కలగదు. ఆయన పొరపు అంతకంటే పోదు. మీ వెనక ఉండే క్షుద్ర శక్తులు దొంగల ముఠ మీకు రేపు పదవి రాకుండా అడ్డుకోవడానికి మీ ముఠ మీకే దెబ్బతీసే అవకాశం ఉంది. చింతాడ రవికుమార్ గారు, మీరు విద్యుత్తో ఆలోచించండి. మీరు బీటెక్ చదివిన గ్రాడ్యుయేట్ పర్సన్ కాబట్టి మీరు విద్యుత్తో ఆలోచించాలి. దువ్వాడ శ్రీని గారు చెప్పారు, ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే మంత్రి కావాల్సింది, మొన్నటి ఎలక్షన్లో ఎంపీ కావాల్సింది. అంటే మన సామాజిక వర్గాన్ని ఎంతగా అనగదొక్కారో మీరు ఒకసారి విద్యుత్ ఆలోచించండి. అదే దొంగల ముఠ ఇప్పుడు మీ వెనుక ఉంది. మీ పదవికి రేపు వెసలు పెట్టడానికి ఈ కథనంతా నడిపిస్తున్నారు. మీరు విద్యుత్తో పరిశీలించండి. ఏంటుందండి ఇందులో? ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఏంటండి మీరింత రాద్ధాంతం? ట్రాన్స్ఫర్లు ఎవరు కావా? ఎవరు ఏ ఉద్యోగం ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదా? ట్రాన్స్ఫర్ మీద వెళ్ళలేదా? అదే స్కూల్లో ఆవిడ ఉండాలని ఎందుకు పోటీపడుతుంది? మీరు ఆలోచించండి. అక్కడ ఏదో ప్రలోభాలకి గురి చేయడం, లంచాలకు అవినీతికి అలవాటు పడడం అనేది ఆ స్కూల్లో జరుగుతుంది. ఎవరండి ట్రాన్స్ఫర్ చేసిన? కలెక్టర్ మీద దాడి చేయమనండి. మీరు వెళ్ళండి, కలెక్టర్కి అడగండి, చింతాడ రవికుమార్ గారు ఎందుకండి ట్రాన్స్ఫర్ చేశారు, ఆవిడ చేసిన తప్పు ఏంటని. ఒక్క ఎమ్మెల్యే గారి మీద మీరు పదే ఎందుకండి నిర్ణయిస్తున్నారు? దానికి కారణం ఏంటి చెప్పండి. మీరు వ్యక్తిగత విషయాల్లో దూరడానికి మీకుండే అర్హత ఏంటి అని అడుగుతున్నాను. వ్యవసాయ పరికరాల కొనుగోలులో అన్యాయం జరిగిందని పేపర్లో వస్తుంది కదా, మీరు వెళ్ళి మంత్రి గారిని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించరు? మీరు ప్రశ్నించండి. మీ దొంగల ముఠాన్ని ప్రశ్నించమనండి, ప్రెస్ మీట్లు పెట్టమనండి. వాళ్ళతో ఫోటోలు తీశారు, ఎంతో మీకు అనవసరం. ఆయన కాఫీ ఇష్టం కాఫీ తాగుతాడు, ఇష్టం తాగుతారు. మీరు ఆఫీసు తాగండి, గవర్నమెంట్ తాగండి. ఆయన టీ తాగారు, ఆయన కాఫీ తాగారు, మీకు అనవసరం. ఆయన ఎవరి కడుపు కొట్టే వ్యక్తి కాదు. ఈవెన్ కుటుంబ సభ్యులు, మదర్, ఫాదర్, బ్రదర్, ఆయన సతీమణి కూడా ఆప్యాయంగా పలకరించి అవసరమైతే సహాయం చేసే వ్యక్తులు కానీ అన్యాయం చేసే వ్యక్తులు కాదు. ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఈవెంట్ మా నాయకుడు మంచితనం ట్రాన్స్ఫర్ చేశారు, మరొకరైతే సస్పెండ్ చేసి పారేయాలి. అసలు యాక్చువల్గా ఈవిడే ట్రాన్స్ఫర్ అయిందా? మరి ఎవరు ట్రాన్స్ఫర్ అవ్వలేదా? మరి వాళ్ళంతా అలాగండి చేశారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి అదే స్కూల్లో? కులమని, మతమని, ప్రాంతీయ భేదమని పెట్టి మీరేదో పదవి పొందాలని లబ్ధి పొందుతున్నారు కానీ మీకే ముప్పు వస్తుంది. నేను మన కళింగ సోదరులందరికీ కూడా చెప్తున్నాను, విద్యుత్తో ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రాబోయే ఎన్నికల్లో మన ప్రతాపం ఏంటో, మన ప్రభావం ఏంటో, ఈ క్షుద్ర శక్తుల్ని ఎలా పారద్రోలలో ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తో ఆలోచించి నెక్స్ట్ ఎలక్షన్లో ఈ దొంగల ముఠాన్ని ఈ జిల్లా నుండి పారిపోయేటట్లు చేయమని నా వినపం. ట్రాన్స్ఫర్ అయితే మీ దొంగల ముఠ పల్లె మనసు ఏంటండి చెప్పండి.
మీ హైవేలో ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదా? ఒక హౌస్ సోర్సింగ్ ఉద్యోగం వేయాలంటే లక్షల కొద్ది తీసుకున్నారండి. మీరు ప్రశ్నించండి. మీరు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకంటే ప్రశ్నించరు? దానికి ఎవిడెన్స్ లేవు. కోనరావు కుమార్ గారికి పెట్టేదానికి ఎవిడెన్స్ ఉంటాయా? వాళ్ళకి ఎలాగ ఎవిడెన్స్ ఉంటాయి? శారీరకంగా వేధించిన దానికి ఎవిడెన్స్ ఉంటాయా అని అన్నారు కదా. కొడుకు, తండ్రికో, భార్యకో, భర్తకు ఎవరికి లంచాలు ఉంటాయి. దీనికి ఏంటి ఎవిడెన్స్ ఉంటాయి? చెప్పే మాటలు ఎవిడెన్స్. చెప్పే మాటలు ఎవిడెన్స్లండి. ఏంటి ప్రమాదం జరిగింది ఆవిడకి? ఆవిడేంటి దొంగతనం చేశారా? అట్టగానే మర్డర్ జరిగిందా? లేకపోతే ఎక్క పెట్టుకుని లాగారా? ఎందుకంటే ఆయన మీద అంత నిందలు? మీరు విద్యుత్ ఆలోచించండి. ఇప్పటికైనా సరే మీ పదవికి అసలు వస్తారు. మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీరేమీ లబ్ధి పొందలేదు. ఒక హౌస్ సోర్సింగ్ ఉద్యోగిని ఇచ్చాపురం వేశారండి. ఇక మా విలేజ్లో దానికి ఎవిడెన్స్ ఉంది. 10,000 రూపాయల జీతంలోనే తెలుగుదేశం కోటేసారని ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు రోజు ప్రశ్నిస్తారా? ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు పేరు కూడా చెప్తాను. మీరు అడుగుతారా? తెలుగుదేశంకి ఓటేసామని మా ఇంటి బిల్లు ఆపారండి. మీరు అడుగుతారా? మీరు ప్రశ్నించగలరా? మీకు దమ్ము ఉందా? ప్రతి తెలుగు గ్రామంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా హింసించారు. నా ఇల్లు బిల్లు సగమైనప్పుడు కూడా కంప్లైంట్ పెట్టారు. అయినా నా ఏక తెంపలేకపోయారు. అబద్ధాలు. మీరు జాగ్రత్తగా ఉండండి. పదవులు శాశ్వతం కాదు. ఒకే పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండదు. మీరు ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినారు? మీరు ఎంత అవినీతి చేశారు అంటే వాటిని ప్రశ్నించడానికి మా నాయకులు ఉన్నారు. మీకు ప్రశ్నిస్తారు అంటే అంతవరకు నేను వెళ్ళను. మీరు ఎందుకంటే ఒక అసెంబ్లీ కాలేదు, ఒక ఎంపీటీసీ కాలేదు, ఒక జడ్పీటీసీ కాలేదు. ఆయన మండల ప్రెసిడెంట్ ఎన్నిసార్లు అయ్యారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి అయ్యారు. వాళ్ళ తండ్రి ఏంటి, వాళ్ళ తల్లి ఏంటి మీకు ఏమైనా తెలుసునా? మీకు రాజకీయంలో కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు. మీకు ఇంకేం తెలియదు. ఆయన పుట్టుపూర్వోత్తరాలు మాకు తెలుసు. ఆయన వ్యవహారం ఏంటో తెలుసు. అధికారి ఎవరండి ప్రశ్నిస్తారు? ప్రజానాయకులు ప్రశ్నించరా? ఒక ప్రజానాయకుడి మీద ఆవిడ తిరగబడిందంటే మనలాంటి సామాన్య వ్యక్తులకి ఏం చేద్దండి ఆవిడ? ఎన్నో కేసులు పెట్టి ఎంతో ఇరికించి ఎంతో ఇబ్బంది పెట్టారు. మీరు ఆలోచించండి. మీ ముఠాయే మీకు మోసం అవుతుంది. మీ పార్టీ నాయకులు ఇప్పుడు మా పార్టీలో చేరారు. అప్పుడు పదవులు అనిపించారు. మా నాయకుడి దగ్గర పని చేసుకోవడానికి వచ్చారు. ఏదో వెంకటేశ్వర స్వామి ఓట్లు పెట్టి పెద్ద నామాలు పెట్టుకొని వచ్చేస్తారు లబ్ధి పొందడానికి. కానీ వెనక్కి పోతుంది. మా నాయకుడికి ఉంటే మంచితనం. ఎవరు వచ్చినా చేర్చుకుంటారు. అందరికీ పనిచేసి పెడతారు. మాకంటే మీ పార్టీ నుంచి ఉద్యోగులకు ఎక్కువ పనిచేస్తారు. ఆయన మంచితనాన్ని మీరు ఆడుకుంటారు. అధికారులు ఎవరు? ఆయన ఎవరండి? నాకు పని చేయకపోతే ఒక కార్యకర్తగా వెళ్తే అధికారిని ప్రశ్నిస్తారండి. ఏమయ్యే పని చేయలేదండి. నేను చెప్తే పని చేయలేదు. ఒక సామాన్య వ్యక్తికి ఎలా పనిచేస్తారు అని అర్థిస్తారు. ఎవరు మరి? ప్రజాస్వామ్య నాయకులే కదా ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నిస్తారు? ఏమంటే తిట్టారు, మాట్లాడారు. మీరు ఎన్ని వైరల్ చేసుకోండి. ఆయన ధోరణి. ఏ అధికారి తప్పు చేసినా ఆయన ప్రశ్నిస్తారు, కుశలిస్తారు, శిక్షిస్తారు, అవసరమైతే సస్పెండ్ చేస్తారు. మేమందరం కూడా ఆయనకు అండగా ఉంటాం. మీలాంటి లప్పా టప్పా నాయకులు ఏదో పెద్ద నామాలు తీసేసి ఏదో చేసేస్తామంటే జరిగే పని కాదు, జరగనివ్వము. కళింగ సోదరులు అందరూ కూడా రేపు ఐక్యంగా ఉండండి. మరీ చెప్తాం. మన కులాన్ని అనక తొక్కడానికి కుట్ర జరుగుతుంది. అయ్యా చింతాల రవికుమార్ గారు, మీరు విద్యతో ఆలోచించారు. ఇదేమి పెద్ద సమస్య ఏం కాదు. ట్రాన్స్ఫర్ గురించి వెళ్ళారు. లేదంటే మీకు ఈ పదవీ గణం అవుద్ది. ఇది శాశ్వతం కాదు. ఎప్పటికైనా సరే దీన్ని ముగించండి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆపండి. కాదు ఏదో రాద్దాంతం చేసి మాకు ఈ ప్రతిష్టకి ఏం భంగం లేదు, ఆయన పదవికి ఏమీ లేదు. మంత్రి పదవి వచ్చి తీరుతుంది. అవసరమైతే మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ధర్నా చేశారు. మీ మంత్రి పదవి మీ క్షుద్ర శక్తులు ఏవి కూడా ఆయన నాకు లేవు. ఆయన ప్రతిష్టకి భంగం కలిగించలేవు. ఆయన ఆలోచించే వ్యక్తి ఎక్కడ ఏ పని చేయాలని ఆయన ఆలోచించి చేస్తారు. ఒకరు కడుపు కొట్టి ఇంకొకరికి ఇచ్చి అవసరమైతే వెను మీద కొడతారు తప్ప కడుపు కొట్టే వ్యక్తి అనేది కాదు. ఆవిడ అవినీతి చేసింది. అవినీతిని ప్రశ్నించినందుకు ఈ రాద్ధాంతం జరుగుతుంది తప్ప అంతకంటే మరేమీ లేదు. మీ వ్యక్తిగత విషయాల్లో దూరకండి. ఆయన వ్యక్తిగత విషయాల్లో దూరకండి. ప్రతి వ్యక్తికి
పలకరించి ఆ సమస్యను పరిష్కరించి ఇటువంటి మనిషి మీద మీరు నిలబెడతారు. అది చాలా తప్పు. ఇక్కడైనా విరమించుకోండి. మీరు మర్యాదగా ప్రవర్తించండి. చింతల రవికుమార్ గారు దయవుంచి అది కళింగ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని నా మనవి. మా నాయకులు మంచితనం మీకు ఆసరాగా మారింది అంతే తప్ప మేము ఇప్పుడు అల్లరి పెట్టాలంటే వైసీపీ కార్యకర్త అనేవాడు అక్కడ కూడా ఉండడు. కానీ అందరూ మనవలే. శాంతించండి అని చెప్పే నాయకుడు ఒక్క కోన రవికుమార్ గారు. మీరేగానైతే గ్రామాల నుంచి తరలిపోవాలి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త. మాకు ఎంత బాధ అండి, మాకెంత బాధ. మేము ఎలాగో తెచ్చుకున్నాం మా బిల్లు, మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం. అసాధారణ వ్యక్తి, చదువురైన వ్యక్తి ఎలాగండి, ఎలాగ ఎక్కడికి పోతాడు, ఎలా తెచ్చుకుంటాడు? ఏం మీరు ఇస్తున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నారు బిల్లులు, మీరేమో ఆపడానికి. మా నాయకుడు ఎప్పుడే నాపాడా? ఈరోజు ఏ గ్రామంలోనే గొడవ జరుగుతుందా? ప్రశాంతంగా ఉంది. మీరు ఉండేటప్పుడే గొడవ, లక్షల కోట్ల లంచం హౌస్ సోర్సింగ్ ఉద్యోగానికి. ఈరోజు ఎక్కడ తీసుకున్నారు చెప్పండి మా నాయకుడి లంచం. న్యాయం చెయ్యాలి అంటే కోన రవికుమార్ ఒక బ్రాండ్, గుర్తుంచుకోండి. ఎంతకంటే ఎక్కువ చేసే ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు లేరు, ఉండరు, కాబోరు. తస్మాత్ జాగ్రత్త. కళింగ సోదరులల్లా పట్టుబట్టి మన రవికుమార్ గారి మంత్రి పదవి కోసం, అవసరమైతే చంద్రబాబు నాయుడు కోసం దగ్గర ధర్నా కూడా వెళ్దాం. అందరూ కూడా ఐక్యంగా ఉండండి. మన పదవిని ఏ దొంగల ముఠ కూడా ఆపలేదు. రైట్. అందరికీ నమస్కారం. మీరు ప్రజల కోసం పోరాడండి. ఇప్పుడు గిరి శ్రీరామూర్తి గారు ఆర్టీఐ కన్వీనర్ ఉన్నారు. ఆయన డబ్బుల గురించి ఆశిస్తున్నారు. ప్రజా సమస్య కూడా కలెక్టర్కో లేకపోతే ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒక నివేదిక ఇస్తారు. ఆయన చూసి మీరు నేర్చుకోండి. ఆయనకి తెలిసినంత వరకు ఒక నివేదిక రాయడం, ఒక రోడ్డు బాగోలేదండం, ఒక కలవట్టు బాగోలేదండం, రైతులకి ఎరుబందు లేదండం, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలాగే మీరు ప్రజాసేవలో ఉండండి. ప్రజాసేవ చేయండి. మా గిరి శ్రీరామూర్తిని చూసి నేర్చుకోండి. లేదంటే మా కోన రవికుమార్ గారిని చూసి నేర్చుకోండి. మీకు ప్రజలు గౌరవిస్తారు, ఆమోదిస్తారు, మీకు గుర్తింపు అయినా ఉంటుంది. లేకపోతే కనీసం ఈ గుర్తింపును కూడా కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త.